హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ముందు మన ఛానల్లో అయితే ఫస్ట్ సందులు అందరు రకాలు అంటే సంస్కృత సందులు, తెలుగు సందులు 2 రకాలు తెలుసుకున్నాం. తర్వాత వచ్చేసి సంస్కృత సందుల్లో సవర్ణ దీర్ఘ సంధి అనేది మనకు ముఖ్యమైన సంధి అనమాట. సో అందులో సూత్రం వచ్చేసి సవర్ణ దీర్ఘ సంధికి ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు, సవర్ణములు అంటే అవే అచ్చులు పరమైనచో దీర్ఘం ఏకాదేశముగును. ఆదేశం అంటే ఒక వర్ణం స్థానంలో వేరొక వర్ణం శత్రువులే వచ్చి చేరుటనే ఆదేశము అని అంటారనమాట. ఉదాహరణ అంటే చూద్దాం. ఇప్పుడు ఆ ప్లస్ ఆ వచ్చేసి దీర్ఘమా, ఈ ప్లస్ ఈ వచ్చేసి దీర్ఘం ఈ అంటే ఏ అచ్చుకు అదే అచ్చు పరమైనచో ఏమొస్తుంది, దీర్ఘం అచ్చు ఆదేశంగా వస్తుంది అనేది మనము తెలుసుకోవాలన్నమాట. ఉదాహరణ చూద్దాం. విద్యార్థి విద్యా ప్లస్ అర్థే. ఇక్కడ చూడండి, చివరి వచ్చేసి ఆ, ఇక్కడ వచ్చేసి ఆ, 2 ఆలు వచ్చినప్పుడు ఏం చెప్పాము, దీర్ఘం వస్తుందన్నమాట. అలా దీర్ఘం వచ్చినట్లయితే అదే సంధి అవుతుందంటే సవర్ణ దీర్ఘ సంధి అవుతుందన్నమాట.